శైలేష్ కుమార్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ మన ముందుకొచ్చింది. ఈ సినిమా హిట్టా ఫ్లాపా మన మాటల్లో తెలుసుకుందాం. ఇక ముందుగా కథ విషయానికొస్తే మనోజ్ఞ, శ్రద్ధా శ్రీనాథ్ దంపతులకు గాయత్రి అనే ఒక పాప ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్న సమయంలో ఆ పాపకు అంతుచిక్కని వ్యాధి సోకుతుంది. దానితో ఆ పాపకి క్యూర్ అవ్వడానికి 17 కోట్లు పెట్టి ఒక ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఇక దానితో విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ వెంకటేష్ తాపత్రయపడుతూ ఉంటాడు. అయితే మిడిల్ క్లాస్ లైఫ్ని అనుభవిస్తున్న వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. దానితో ఇంజెక్షన్ చేయించడం చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇది ఇలా ఉండగా వెంకటేష్కు అంతకుముందు వికాస్ మాలిక్, నవాజుద్దీన్ సిద్దిక్తో కొన్ని గొడవలు అయితే ఉంటాయి. ఆ గొడవలతో ఈ పాప వ్యాధికి మధ్య సంబంధం ఏంటి, వెంకటేష్ ఆ పాపకి ఇంజెక్షన్ చేయించి పాపను బతికించాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో కథ సాగుతుంది. మూవీ విషయానికి వస్తే ఓకే ఓకే మూవీ. వెంకటేష్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఐ ఫీస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. వెంకటేష్ గారి లుక్, యాక్టింగ్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ సినిమాలో ఒక మెయిన్ హైలైట్ పోర్షన్ గురించి చెప్పమంటే క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో 10 మినిట్స్ ఒక పెద్ద ఫైట్ ఇంకా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని యాక్షన్ బ్లాక్ మూవీలో బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. స్టోరీ లైన్ ఇంతకు ముందు చూసిన ఫీలింగే వస్తుంది. సినిమా నడుస్తున్నంతసేపు చాలా నార్మల్గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ వావ్ ఫ్యాక్టర్ అని అనిపించదు. కొత్తగా చూస్తున్న ఫీలింగ్ అయితే కలగదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్గా అనిపిస్తుంది. దానివల్ల చాలా 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 డల్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. విలన్ యాక్టింగ్ బాగుంది. చాలా సీన్స్ ఎమోషనల్ సీన్స్గా అనిపిస్తాయి కానీ ఎమోషన్ పండలేదు. హీరో క్యారెక్టరైజేషన్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసిన ఫీలింగ్ రాలేదు. 2 పర్టికులర్ ఫైట్స్ చాలా హింసాత్మకంగా ఉంటాయి. లాస్ట్లో వచ్చిన ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బేసికల్లీ ఇది యావరేజ్ మూవీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.